అమెరికాతో భారతదేశం చేసుకున్న ట్రేడ్ ఒప్పందం రైతుల పాలిట శాపంగా మారిందని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ రావాలే పేర్కొన్నారు. ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగుల మందులు, డీజిల్, విత్తనాలు ధరలు ఆకాశాన్ని తాకడంతో సాగు వ్యయం పెరిగిపోతుందన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోతోందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం 4వ మహాసభ సందర్భంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి గుడి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో నేడు పాలకుల తప్పుడు విధానాలతో కౌలు రైతుల పరిస్థితి కడు దయనీయంగా తయారైందన్నారు. అమెరికాతో ట్రేడ్ ఒప్పందాల వల్ల వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. స్వాతంత్రం రాకపూర్వం తెల్లదొరలు 200 ఏళ్లు రైతులను దోచుకున్నారని, అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలు చేయకుండా వ్యవసాయ సాగుదారులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాల వల్ల దేశంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందులు, డీజిల్, విత్తనాలు ధరలు ఆకాశాన్ని తాకడంతో సాగు వ్యయం పెరిగిపోతుందన్నారు. దళారీ వ్యవస్థకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతుల ఆత్మహత్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యతని అశోక్ దావాలే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ, నేడు కౌలు రైతుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని, వారు ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే వారికి వడ్డీ లేని రుణాలను ఎలాంటి నిబంధనలు లేకుండా బ్యాంకుల ద్వారా ప్రభుత్వం ఇప్పించాలన్నారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు 50% కలిపి మద్దతు ధరగా నిర్ణయించాలని, దళారీ వ్యవస్థకు పాలకులు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూమి యజమాని సంతకాలతో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వెలకట్టలేని విలువైన ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్న కౌలు రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు రైతులకు నెలకు 5 నుంచి 10 వేల రూపాయల వరకు పెన్షన్ ఇవ్వాలని హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.